నిజంగానే జరుగుతుందో తెలియదు. అవన్నీ తెలుసుకున్న తర్వాత మేము చర్చలో పాల్గొంటామని వారు చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి వారిని పక్కన పెడదాం. ఫస్ట్ అజయ్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒకటి, పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకి రవాణా చేస్తున్నారు, ఎందుకని అది ఆగడం లేదు అన్నటువంటి పాయింట్ ఆయన రేకెత్తించారు. మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో ఇంకా అధికార వ్యవస్థలేవి మీ చేతిలోకి రాలేదా పూర్తిగా? బీఆర్కే ప్రేక్షకులకి, అలాగే మీకు, అలాగే ప్రసాద్ గారికి, తిరుపతి రావుకి అందరికీ నా నమస్కారాలండి. ఈ రోజు జరిగింది ఇవాళ కొత్తగా జరిగింది కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంటర్ అయిందారు. అంతకుముందు మా నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి గారు కూడా అక్కడ గోడౌన్స్ లో ఉన్న వాటిని పట్టుకొని తేటతల్లం చేసి మీడియా ముందే బయట పెట్టిన పరిస్థితి ఉంది. గతంలో కూడా దీని మీద కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా నాకు తెలిసి ఇంకా పాత ప్రభుత్వపు వాసనలు ఇంకా అక్కడ పోలేదు అక్కడ. ఎందుకనంటే అదొక మాఫియా చట్టంలో ఇరుక్కుపోయింది ఆ పోర్టు మొత్తం. గతంలో ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మాఫియాకి సంబంధించిన, బియ్యం మాఫియాకి సంబంధించిన ఏదైతే వాళ్ళ అనుచరులు కానివ్వండి, వాళ్ళ చట్టంలో ఇరుక్కుపోయి ఈ ఆఫీసర్లు కూడా వాళ్ళ అండదండలతో వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయి ఉన్నారనేది ఈ రోజు తేటతెల్లం అయిపోయింది. ఎందుకనంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి వర్యులు గారే నేను వస్తున్నాను అంటే రావద్దు అని చెప్పి 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రోడ్డును పడిపోతారు అంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడతాయి అనుకుంటే వాళ్ళని తప్పులు చేయమని కాదు కదా. అలాగే దేశ భద్రతకు సంబంధించి, ఎందుకంటే బార్డర్ లో ఉన్నాం, సముద్ర తీర ప్రాంతం, సముద్రం తీరంలో ఉన్న ఆ కసబ్ లాంటి వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే ఉగ్రవాదులు అవ్వచ్చు, రకరకాలుగా వాళ్ళకి ద్వారం తెరిచినట్టు అయిపోతుందని చెప్పేది ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వంతో మా అధ్యక్షులు వారు మీడియా ముందే మాట్లాడారు. హోంమంత్రి గారితో కూడా మాట్లాడతాం. దీని మీద సిఐడియా లేదంటే సిబిఐయా ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ రోజు ఉన్న ఉమ్మడి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలోనే ఎలక్షన్ కి బిఫోరే మా పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో సెంటర్ లో నిలబడి మీరు చేస్తున్న దోపిడీ వ్యవస్థని ఖచ్చితంగా అరికడతాం, మా దృష్టిలో ఉందని చెప్పి, ఎలక్షన్ లో గెలవగానే మేము తీసుకుంటామని చెప్పి చర్యలు తీసుకుంటామని వీళ్ళు ఒక రౌండ్ అందరికీ చెప్పున్నారు. ఆఫీసర్లకి అందరికీ వివరంగా చెప్పారు, దాని మీద చర్యలు తీసుకుంటామని. కాకపోతే గతంలో అంత కాదు, కానీ ఇప్పుడు పూర్తిగా ఆగలేదనేది అయితే ఈ రోజు తేటతెల్లం అయిపోయింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని జీరో స్థాయి వరకు ఎవరైతే దీనికి వేర్లుగా కింద వరకు ఊనుకుపోయి ఉన్నారో, లోపల భూమిలో వరకు ఖచ్చితంగా వాళ్ళందరినీ పెకిలించి ఖచ్చితంగా ఈ మాఫియాని అరికడతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవడానికి. ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకుంటారు, ఉమ్మడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తా ఉన్నాం. రైట్. తిరుపతిరావు గారు, ఇక్కడ మీకు 2 రకాలుగా ఈ ప్రశ్న సంధించాల్సి వస్తుంది. ఎందుకంటే కన్సిక్యూటివ్ గా 3rd టైం భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మీరు భాగమై ఉన్నారు. గత 5 ఏళ్లలో